పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మ్యారేజ్ లైఫ్, సింగిల్ లైఫ్ అంటే అసలు డిఫరెన్షియేషన్ ఏంటి? మనం ఒక వీడియో చేసాం, పెళ్లి కాని ప్రసాదులు అని చెప్పేసి ఒక వీడియో కూడా చేస్తున్నాము. చాలామంది ఏంటంటే అసలు పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ ఉండలేమా అని కొంతమంది అడుగుతున్నారు. హ్యాపీగా ఉండలేమా? పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటామా? మ్యారేజ్ లైఫ్కి, బ్యాచిలర్స్ లైఫ్, సింగిల్ లైఫ్కి ఒకసారి డిఫరెన్షియేషన్ చెప్పండి అంటే ఏం చెప్తారు మేడం? అంటే మ్యారీడ్ లైఫ్ అంటే అన్ని బాధ్యతలు కదండి. బాధ్యతలు, బరువులు, రోగాలు, రొస్టులు, కన్నీళ్ళు, కష్టాలు చాలా ఉన్నాయి, నష్టాలు, నిందలు, అవమానాలు, మానసికమైనటువంటి బాధలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉంటాయి, కాదని నేను అనట్లేదు, ఉంటాయి. అందుకని చాలామంది సింగిల్గా ఉండటానికి ఇష్టపడతారు. సింగిల్ లైఫ్ ఆ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. మన అనేవాళ్ళు లేడబ్బా, కానీ ఒక్క 10 రోజులు కూడా వద్దు, ఒక్క వారం రోజులు మొండిగటాలను పక్కన పెడదాం, నార్మల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని తీసుకుందాం. ఒక 4 రోజులు సింగిల్గా ఉంటే వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది ఉండలేము అని. ఎందుకు అని అంటే ఇంటికి రాగానే ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మో నాన్నో భార్యో భర్తో పిల్లలో ఎవరో ఒకళ్ళు ఇంటికి రాగానే ఒక మైండ్కి చేంజ్ వస్తుంది కదా. డైవర్షన్, చేంజ్ కూడా కాదు, డైవర్షన్ వస్తుంది కదా. ఇప్పుడు ట్రాఫిక్లోంచి వచ్చాము, జాబ్ చేసుకొని వచ్చాము, లేకపోతే ఆఫీస్లో వర్క్ చేసుకుని వచ్చాము, లేకపోతే ఆఫీస్లోనే, లేకపోతే రోడ్డు మీదే ఎవరితోనో గొడవ పడొచ్చాము, లేకపోతే ఎంతో కొంచెం డబ్బు పోయింది, ఏదో ఒక సెల్ ఫోన్ పోయింది, ఏదో ఒకటి కొంచెం మనసుకి బాధ కలిగేది ఏదో జరిగింది. ఇంటికి రాగానే నా ఇంటి తలుపు నేనే తీసుకుని లోపలికి వస్తే చీకటి, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా. ఆ శూన్యంలో ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ మనకు ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 4 రోజులు ఊరు వెళ్ళి వచ్చి తలుపు తీయంగానే చూడండి ఎలా ఉంటుందో. ఆ శూన్యంలో నుంచి వచ్చే ఒక శబ్దము మనకి కొంచెం అయిష్టాన్ని, కొంచెం భయాన్ని కలిగిస్తుంది. అలా వీళ్ళు రోజు వీళ్ళ తలుపు వీళ్ళే తీసుకుని లోపలికి రాగానే అదే వీళ్ళకి వెల్కమ్ చెప్తుంది, నిశ్శబ్దమే వీళ్ళకి స్వాగతం పలుకుతుంది. ఒక చంటిపాప ఏడుపో, నవ్వో, మాటో, పెద్దవాళ్ళ మాటలో, వంటగిన్నెల సామాన్ల సౌండో, ఏదో ఒక టీవీలో సౌండో, అట్లీస్ట్ తలుపులు తీస్తే ఈ శూన్యంలో ఉన్న సౌండ్ బయటకు వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ అటువంటిది కూడా ఉండదు. కాబట్టి అటువంటి వాతావరణం ఉండదు, ఇలానే ఉంటుంది. అలా అది ఒక పలకరింపుగా ఉంటుంది. తలుపులు తీసుంటే అదొక మనకి పలకరింపుగా ఉంటుంది. తలుపులు మూసుంటే ఏమవుతుంది, ఆ తాళం తీసేటప్పుడే మనకు అనిపిస్తుంది, అబ్బా ఇన్ని రోజులు ఊరు వెళ్ళాము, ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో ఏంటో, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలి, ఇప్పుడు ఇల్లు ఉడవాలి, అన్నీ కడుక్కోవాలి, వంట చేయాలి అని మనకి ఎలా అనిపిస్తుందో, సింగిల్గా ఉన్న వాళ్ళకి కూడా తలుపు తీయంగానే అబ్బా ఇప్పుడు మళ్ళీ నా ఒంటరితనం నన్ను వెంటాడుతుంది, ముసురుకుంటుంది, ఏదో సమ్ డైలాగ్స్. కాబట్టి అలా ఖచ్చితంగా అనిపిస్తుందో అనిపించదా, అది భరించే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది ఉంటారు ఇవన్నీ లెక్క చేయరు, బాగుంటుంది వాళ్ళకి ఒంటరి లైఫ్, అది కూడా కొంతకాలమే బాగుంటుంది. ఎప్పుడైనా జ్వరం వస్తుంది, లేకపోతే లేడీస్ని తీసుకుంటే ఈ మంత్లీ డేట్ వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రోజులు. అప్పుడు కూడా వాళ్ళకి ఒంటరితనంలో ఉన్న బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర అయితే అమ్మ ఒకళ్ళు లేమ్మా, లే స్నానం చేయి, కొంచెం తిను, లేకపోతే నేనే తీసుకొచ్చి తినిపించడం అని జరుగుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతుందా? కొంతమంది తల్లిదండ్రుల నుంచి పెళ్లి కాకపోయినా తల్లిదండ్రుల నుంచి విడిపోయి అమ్మాయిలు అబ్బాయిలు కూడా విడిగా ఉంటున్నారు. నాకు తెలిసిన ఒక సంఘటన ఏంటంటే, ఒక చోట ఉంటున్నారు, కొడుకు అనేవాడు పక్కనే ఉంటున్నాడు అనుకోండి, ఆ రెంట్ కూడా వీళ్ళే కడుతున్నారు అనుకోండి, ఇంట్లో ఉండడు, అక్కడ ఉంటాడు. ఏంటంటే నా వర్క్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం డిస్టర్బ్ అవుతుంది? దానికోసం నీకు ఒక పెద్ద 2 bedroom ఫ్లాట్ కావాలా? ఇప్పుడు భోజనానికి వస్తూ వెళ్తూ ఉంటాడు, జాబ్ వంక పెట్టుకుని అక్కడే ఉంటాడు, అక్కడే కొన్ని సామాన్లు పట్టుకుపోయి. అంటే ఒంటరిగా ఉండటానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమందికి కొంతకాలం బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఉండలేక వచ్చేస్తారు. అంటే రకరకాల సిచ్యుయేషన్స్ అనమాట. ఇప్పుడు అదే నేను చెప్తుంది, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్క రోజైనా సరే తలనొప్పి వచ్చినా, ఒంట్లో బాగోపోయినా, ఇంకో ప్రాబ్లం వచ్చినా కూడా లేవలేకపోతే అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎవరైనా ఉంటే బాగుండని అనిపిస్తుందా, అనిపించదా? అందరూ ఉన్నప్పుడు కూడా మనకు అనిపిస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారనుకోండి, అరే లేవలేకపోతున్నాను, వచ్చి పట్టించుకోవట్లేదు, నలుగురున్న ఇంట్లో కదా మరి అసలు కంప్లీట్గా గుమ్మం తొక్కే నాదుడే ఎవడు లేనప్పుడు ఇంకెలా ఉంటుంది? అది అతి భయంకరమైనది. ఒంటరితనం అనేది ఒక శాపం, ఒంటరితనం అనేది ఒక భయంకరమైన పరిస్థితి, భయంకరమైన స్థితి అనమాట. అది అనుకుంటాం, అమ్మో ఒంటరితనం పగవాళ్ళకు కూడా రాకూడదు అని.
కానీ కొంతమంది ఇష్టపడి ఉంటుంటారు. చాలా మంది ఉంటారు కదా మేడం, పెళ్లి కూడా చేసుకోకుండా అవును. అలానే ఉండిపోతారు. అది ఏమవుతుందంటే కొంతకాలం అయ్యేటప్పటికి ఇంకా అలవాటు పడిపోతారు. అలాంటి వాళ్ళు నలుగురితో కూడా ఉండలేరు ఇంకా. అలా ఇంకంతే కదా, ఏది అలవాటైతే అదే అలవాటు అయిపోతుంటుంది. కొంతమంది ఎంతకాలం ఒంటరిగా ఉన్నా ఒంటరిగా ఉండలేరు, ఉండాలని కోరుకుంటారు. నువ్వు ఏడిపిస్తున్నావు, నువ్వు మాట వినట్లేదు, నాకు పెళ్ళొద్దు, ఈ పెళ్లి జింజాటను పడలేము అని చెప్పి ఒంటరిగా ఉంటుంటారు కొంతమంది. ఇది రకరకాలు అనమాట. అప్పుడు అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండలేక అందరిని కోరుకుంటుంటారు. కాబట్టి ఎటు తిరిగి ఎటు మాట్లాడుకున్నా కూడా ఒంటరితనం అనేది అనారోగ్యకరం కూడా, మనిషిని కృంగతీస్తుంది, అది డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక మాట పంచుకోవడానికి లేదు, నోరిప్పి మాట్లాడటానికి నోరిప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో మాట్లాడాలి మరి? ఎంతసేపు టీవీ చూసుకోవాలి, టీవీ చూసుకున్నా సరే కళ్ళతోనే చూడాలి. ఒక పాట విన్నా చెవులతో వినాలి. ఒకసారి పాటలు వచ్చిన వాళ్ళు 2 పాటలు పాడుకుంటారు, అది సరిపోదు కదా. అది నీతో నువ్వే పాడుకుంటున్నావు, నీలో నువ్వే పాడుకుంటున్నావు, ఇంకొకరితో మాటలు కాదు కదా. ఇది మాట్లాడటం కిందకి రాదు. మరి ఇదంతా ఒంటరితనమే. ఇది ఎందుకు వచ్చిందిరా అని చెప్పి కొంతకాలానికి బాధపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఒంటరితనం అనేది మంచిదా కాదా అని కాదు, అది అవసరమా కాదా. ఒంటరితనం ఉండాల్సిన అవసరం ఏముంది? ఎవ్వరు లేరండి నాకు ఒంటరిదాన్ని అన్నప్పుడు తప్పదు. ఇంకా ఎవరు కావాలంటే ఎవరు వస్తారు, అది ఇంకా తప్పనిసరి పరిస్థితి. కానీ అందరూ ఉండి కూడా నాకు ఒక్కొక్కళ్ళు అంటారు సింగిల్గా ఉండటం నాకు ఇష్టం. మరి అదేమి ఇష్టమో. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మేడం పెళ్లి చేసుకోకుండా, అంటే పెళ్లి అంటే కొంచెం భయపడే వాళ్ళు ఉన్నారు, తర్వాత సెక్సువల్ లైఫ్కి భయపడే వాళ్ళు, మళ్ళీ అత్తగారు ఉంటారు, మామగారు ఉంటారు, ఆడబడుచు ఉంటుంది, మరి పిల్లలు, ఇవన్నీ మనకి హెడేక్స్ అంతా ఎందుకని ఒంటరిగా ఉంటుంటారు. కొంతమంది వాళ్ళ కోరికలు విశృంఖలంగా ఉన్నప్పుడు కూడా అంటే అది అతి స్వేచ్ఛ అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఏది కావాలంటే అది ఖర్చు పెట్టుకోవాలి, ఏది కావాలంటే అది తినాలి, ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు, షికారులు, బజార్లు తిరిగేయాలి. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా సింగిల్గా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఇదంతా ఉన్నారనుకుందాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అస్సలు ఉండలేరండి. వాళ్ళకి చాలా భయంకరమైన స్థితి ఉంటుంది ఇంట్లో, తప్పనిసరి పరిస్థితులు ఉంటుంటారు. వాళ్ళు చూడండి, పలకరిస్తే కూడా వాళ్ళ చూపులు ఎటో ఉంటుంటాయి, ఒకటి అడుగుతుంటే ఒకటి మాట్లాడుతుంటారు. మానసిక స్థితి కూడా మారిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఓపిక ఉన్నంత వరకు మనం జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాము, మనం లేచి వండుకుంటాం, తింటాం. కానీ అది కొంచెం దాటిన తర్వాత ఎవరు మనకు వచ్చి చేస్తారు? ఎవరో వచ్చి చేయరు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఒంటరిగా ఉండి లోపల చనిపోతే తలుపులు తీసే నాదుడు కూడా లేక కొద్ది రోజులు అయిన తర్వాత తలుపులు పగలగొట్టి వచ్చి చూసిన సంఘటనలు ఎన్నో జరిగినాయి కదా. ఒంటరితనం అది అనుకోని పరిస్థితిలో దానికే ఏదే ఒంటరితనం వచ్చి పడితే ఎవరు ఏం చేయలేం. కానీ పనిగట్టుకుని ఒంటరితనంలో ఉంటే మాత్రం అది శాపమేనండి. అది వాళ్ళకి జీవితపు విలువలు తెలియక కొంత, అతి స్వేచ్ఛ కోరుకోవటం వల్ల కొంత, ఏది కోరుకున్నా ఏది ఎలా వచ్చినా ఆ రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అయితే ఇవ్వదు. నలుగురితో నారాయణ అన్నారు, నలుగురితో కలిసి ఉంటే కష్టం సుఖం, 2 అరుచుకున్నా 2 తిట్టుకున్నా మన బాడీలు, మన దైనందిన కార్యక్రమాలు, జీవితం అన్నీ బాగుంటాయి. పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా అంటే ఏం చెప్తారు మేడం ఫైనల్గా? పెళ్లి చేసుకోకపోతే బ్రతకచ్చు, పెళ్లి చేసుకోకపోతే ఏమైంది, హాయిగా కూడా ఉంటుంది, భూమికి భారం తగ్గుతుంది, నెక్స్ట్ జనరేషన్కి మనం కనక్కర్లేదు, పిల్లల్ని వాళ్ళని తీసుకురావక్కర్లేదు భూమి మీదకి. పెళ్లి చేసుకోకుండానే ఇప్పుడు చాలామంది ఉంటున్నారు కదా, అది చేసుకోకపోబట్టే కదా ఇన్ని పరిస్థితులు మారిపోయినాయి బయట. మనం ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసాము, వీటన్నిటికీ కారణం ఏంటి? నాకు పెళ్ళొద్దు, పెళ్ళి ఇష్టం లేదు, మేము విడాకులు ఇచ్చేసాము, ఇలాంటి కేసులన్నీ తీసుకుంటే ఇప్పుడు మరి ఈ పరిణామాలన్నీ వాటి నుంచి వచ్చినవే కదా. చెడు ఎలా జరుగుతుంది సమాజంలో? ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఇలాంటి పోకడలు పోవటం వల్ల చెడు జరుగుతుంది. నువ్వు పెళ్లి చేసుకోకుండా జెన్యూన్గా అలాగే వర్జిన్గా పవిత్రంగా పూజలు చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటుంటావు, నువ్వేమన్నా ఏముండవు. అలాంటప్పుడు ఒక మంచి చేయగలిగితే పెళ్లి చేసుకోకుండా ఉండి సమాజ సేవ చేస్తున్నాను, లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తున్నాను ఇలా అనుకుంటే అది వేరే. సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ దేశం కోసం, కుటుంబం కోసం సాక్రిఫైస్ చేశారు వాళ్ళు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఈ పక్కదారులన్నీ తొక్కుతూ నేను ఇది పెళ్లి చేసుకోకపోవడమే నాకు బాగుందంటే అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ మ్యామ్.